అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే ఈ వైసీపీ లోపర్ణ కొడుకులకి సిగ్గు శారం ఏమీ లేదు. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు ఏమాత్రం మారరు. సిగ్గు, రోసం, మానం, మర్యాద ఏవి కూడా గాలికి వదిలేశారు పోరంబోకు కొడుకులు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చిన్న పిల్లలతోటి ఏ విధంగా రాజకీయం చూసామో మనం చూసాం. చిన్నపిల్లల సభలు పెట్టి చిన్నపిల్లల చేత పొగిడించుకోవటం, చిన్నపిల్లకాయల చేత పూలమాల ఇప్పించుకోవటం, వాళ్ళ కాళ్ళకు పూలు చల్లించుకోవటం, చిన్నపిల్లలని ఏ విధంగా రాజకీయంగా వాడుకున్నారో మనం చూసాం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా వాళ్ళు చిన్న పిల్లలతో రాజకీయం చేస్తుంటే నిజంగా సిగ్గు అనిపిస్తుంది. ఈరోజు ఒక వీడియో చూసా, నిజంగా ఆ వీడియో చూసిన తర్వాత నిజంగా సిగ్గు అనిపించింది. వీళ్ళు బతుకు, వీళ్ళు బతుకు, వీళ్ళు అసలు మనుషులేనా, వీళ్ళు కడుపుకి అన్నం తింటున్నారా పెంట తింటున్నారా అనిపించింది నాకు. ఈరోజు ఈ పొట్టిరెడ్డి ఎవరైతే ఉన్నారో పొట్టిరెడ్డి, ఆ పొట్టిరెడ్డి వల్లభనేని వంశీని పరామర్శించడానికి ఈరోజు జైలుకి వెళ్ళాడు. ఆ జైలుకి వెళ్ళే సందర్భంగా పాపం ఒక చిన్న పిల్లని తీసుకొచ్చి ఆ చిన్న పిల్లతోటి రాజకీయం చేశారు వాళ్ళు. ఆ చిన్న పిల్లతోటి ఏం మాట్లాడిచ్చారు, చిన్న పిల్లతోటి ఏ విధంగా మాట్లాడిచ్చారు వాళ్ళు, ముఖ్యంగా ఏ విధంగా మాట్లాడిచ్చారో ఒకసారి మీకు అవి చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేయటం లేదు, అడిగితేనే చేస్తున్నారు. అడిగితే చేస్తారంటే రోజు అడుగుతా లైక్ చేయమని. సో ఖచ్చితంగా లైక్ చేయండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సరేనా? ఒకసారి వీడియో చూడండి. ఈ పోరంబోకు కొడుకులకి ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు అనేది ఉండదు. ఇలా రాజకీయాలు మారతారా మారరా, వీళ్ళు రాజకీయాలు ఎలాగా చేస్తారా నాకు అర్థం కాల. నిజంగా నాకు అర్థం కాల. నిజంగా ఆ వీడియో చూసిన తర్వాత నిజంగా నాకు సిగ్గు అనిపించి వీడియో చేస్తున్నా. చిన్న పిల్లని నేనేమన్నో, పాపం ఆ పిల్లకేం తెలుసు, చిన్న పిల్ల, ఆ పిల్లకేం తెలుసు, రాజకీయం గురించి ఏం తెలుసు? ఇలా మాట్లాడంటే చిన్న పిల్లకి ఏం తెలుసు, మాట్లాడేస్తుంది. మనం ఆ చిన్న పిల్లని ఏమనలేము. మన కూతురు లాంటిది, నా కూతురు లాంటిది ఆ చిన్నపిల్ల. ఆ చిన్నపిల్లని ఏమనం, కానీ ఆ చిన్నపిల్లని అడ్డం పెట్టుకుని ఏ విధంగా రాజకీయం చేస్తున్నారో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీకు సైడ్లో పెడతాను, వీడియో చూడండి. ఆ చిన్న పిల్ల జర ఆ పొట్టిరెడ్డి వచ్చాడు, చుట్టూ పెయిడ్ ఆర్టిస్టులే, ఆ చుట్టూ ఉన్నది పెయిడ్ ఆర్టిస్టులే. ఆ చిన్నపిల్లని తీసుకున్నాడు, దగ్గరికి తీసుకున్నాడు, చిన్నపిల్లతో ఫోటో దిగినాడు. ఇది ఇంతవరకు ఏదైతే నేనే తప్పు అట్లా సరే. స్క్రిప్ట్లో భాగంగా ఇదైతే ఉండొచ్చు, స్క్రిప్ట్లో భాగం ఇది కూడా. వాళ్ళు ఒక స్క్రిప్ట్ రాసుకుంటారు, పలానా దగ్గరికి పలానా రోజు వెళ్తాము, ఈ స్క్రిప్ట్ దీన్ని అమలు చేద్దాము, కొంతమందిని పెయిడ్ యాక్షన్ తీసుకురండి, అరిపించండి. ఎక్కడికి వెళ్ళినా చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఈ ఓడిపోయిన తర్వాత, ఈ పొట్టిరెడ్డి ఓడిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదే పరిస్థితి. అక్కడికి వెళ్ళి జై కొట్టడం, సీఎం అని అరవడం. అంటే మన తిరుపతిలో కూడా, అక్కడ కూడా హాస్పిటల్ ముందు ఏ విధంగా గందరగోళం చేశారో మనం చూసాం. ఈరోజు కూడా అదే పరిస్థితి. పరామర్శించడానికి వెళ్తున్నారా, లేకుంటే యుద్ధానికి వెళ్తున్నారా, లేకుంటే వారికి వెళ్తున్నారా నాకు అర్థం కాల. నిజంగా ఆ స్క్రిప్ట్ ప్రకారమే అధికారం ఉన్నప్పుడు కూడా ఇదే స్క్రిప్ట్. కొంతమంది బాధ్యతలు తీసుకొస్తారు, పోయే దారిలో కొంతమందిని కూర్చొని పెడతారు, వాళ్ళ చేత ముచ్చటిచ్చినట్టు, వాళ్ళ చేత చేసిన వాళ్ళ సమస్యలు తీసినట్టు, అంతా ఒక ప్రీ ప్లాన్డ్ రియాలిటీ షో. ఈ రోజు కూడా జరిగింది కూడా రియాలిటీ షోనే. ఆ చిన్న పిల్ల చేత ఏం మాట్లాడిస్తున్నారో ఒకసారి అది కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. సిగ్గు అనేది లేదా వీళ్ళకి? ఎక్కడుంది ఇది? కాస్త సిగ్గుపడాలా. మరి చిన్న పిల్లలతో కూడా రాజకీయం చేయడం ఏంది? మొగాళ్ళలాగా మాట్లాడాలా. మొగాడు నూనె మొగాడు అయితే మొగోళ్ళలాగా రాజకీయం చేయాలా. చిన్నపిల్లని పెట్టుకుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం ఏంది? రేపు ఆ చిన్నపిల్లని ఎంతమంది ట్రోల్ చేస్తారు? అది తెలుసా మీకు? పోరంబోకు కొడగలరా? అది తెలుసురా మీకు? ఆ చిన్నపిల్లని పెట్టుకుని ఎంతమంది ట్రోల్ చేస్తారు తెలుసా మీకు? ప్రతి ఒక్కరిని ఒకరు తీసుకొస్తారు. ఆడపిల్లల మహిళను తీసుకొచ్చేది, వాళ్ళ చేత అబద్ధాలు మాట్లాడిచ్చేది, వాళ్ళ చేత లేనిపోని అబద్ధాలని మాట్లాడిచ్చేది. వాళ్ళ చావుకే లేకుంటే వాళ్ళ ట్రోల్స్గా కారణమవుతారు మీరు. లోపర్నా కొడగలరా? చిన్న పిల్లరా?
ఏం తెలుసు చిన్నపిల్లకి రాజకీయం? చిన్నపిల్లతో రాజకీయం చేపిస్తున్నారు మీరు. జగనన్న ఎత్తుకున్నప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు దాకా ఫస్ట్ టైం నేను జగనన్ని చూడటం, ఆయన నన్ను పట్టుకొని ముద్దు పెట్టారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకైతే ఇది చాలా ఇంకా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అంతవరకు ఓకే, నేను కూడా ఏమన్నా, ఎవరు ఏమనరు. పాపం చిన్నపిల్ల ఆశపడి ఉండదు, లేకుంటే స్క్రిప్ట్ వాట్ ఎవర్ మనకు తెలిసిన విషయమే. సరే చిన్నపిల్ల ఆశపడింది, చేసింది, చిన్నపిల్ల మాట్లాడినా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉందని చెప్పేసి మాట్లాడించారు. తర్వాత మీకు అమ్మఒడి వస్తుందా, మీరు జగన్ ఉన్నప్పుడు మీకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేసి యాంకర్, ఎవరైతే యాంకర్ ఉంటాడో వాడు మాట్లాడిన మాటలు కట్ చేసేసినారు. వాడు మాట్లాడి కట్ చేసేసి చిన్నపిల్ల మాట్లాడింది మాత్రం పెట్టారు వాళ్ళు. చిన్నపిల్ల చేత ఏం మాట్లాడించారో ఒకసారి వినండి. అయితే మాకైతే ఇబ్బంది ఉండేది కాదు. ఎప్పుడు వీళ్ళు వచ్చారో అసలు మాకు ఇంట్లో ఇబ్బంది అవుతుంది. ఇప్పుడైతే మాకు అమ్మఒడి రావట్లేదు, ఏమీ రావట్లేదు. అసలు మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది పరిస్థితి. మాకు ఇంట్లో మాకు ఫీజు కట్టడానికి కూడా మా దగ్గర అంటే ఆయన వచ్చినప్పుడేమో 15,000 వచ్చాయి ఫీజు కట్టే వాళ్ళము. ఇప్పుడు ఈయన వచ్చి 15,000 కూడా ఇవ్వట్లేదు. అసలు మాకు ఫీజే కట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. అందుకని ఇప్పుడు మర్చిపోయింది, అంతవరకు మర్చిపోయింది. వాళ్ళు ఏదైతే చెప్పమన్నారో వాళ్ళు సగం చెప్పేసింది పాపం. తల్లి బిడ్డ, చిన్న బిడ్డ తర్వాత మర్చిపోయేసింది. ఏం తెలుసు? చిన్నపిల్ల మాట్లాడుతుంది, తినడానికి కూడా మాకు ఏం లేదని చెప్పి మాట్లాడుతుంది. మాకు ఫీజు కట్టడం లేదు, 15,000 మేము కట్టలేదు, మేము చదువుకోలేకుండా లేమని అంటుంది. నిజంగా పరిస్తుందా? తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించుకోవడానికో పోషించడానికో శక్తి లేకుండా ఉందా? వాళ్ళంత దీనస్థితిలో ఉంటారా? కనీసం చదివించడానికి, చిన్నపిల్లను చదివించడానికి కూడా అంత దీనస్థితిలో ఉంటారా తల్లిదండ్రులు? నిజంగా నాకు అర్థం కాల. 15,000 కట్టలేకుండా తల్లిదండ్రులు ఉంటారా? కాయో కష్టం చేసుకొని పాచి పను, ఆ పను, ఈ పను, పొలం పను ఏదో ఒక పని చేసుకుని తమ పిల్లలని మంచిగా చదివించుకుంటారు. వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉండాలి. మాలాగా కూలి పని చేసుకోవద్దు, మాలాగా కష్టపడకూడదు. మేము కష్టపడైనా సరే మా పిల్లల్ని మేము చదివించుకుంటాము, మా పిల్లల కోసం ఎంత అయినా కష్టపడతాము, ఎంత ఖర్చు అయినా పెడతాము అని తల్లిదండ్రులు ఉన్నారు. ఎవరో వస్తారు, ఎవరో ఏదో ఇస్తారు, 15,000 ఇస్తారు, 30,000 ఇస్తారు. ఏ తల్లిదండ్రులు కూడా ఎదురు చూడరు తమ పిల్లల విషయంలో ఏ తల్లిదండ్రులు కూడా ఎదురు చూడరు. చదివించుకుంటారు, కష్టమో నష్టమో చదివించుకుంటారు. గతంలో ఇప్పుడు చదువుకున్న అందరూ కూడా ఈ గవర్నమెంట్ 15,000 ఇస్తే చదువుకున్నారా? కాదు కదా. వాళ్ళ తల్లిదండ్రులు చదివిస్తేనే చదివించింది. ఈ చిన్నపిల్లని నేను ఈ వీడియో చేయడానికి కూడా కారణం, చాలా మంది ట్రోల్ చేస్తారు. దయచేసి ట్రోల్ చేయొద్దు, చిన్నపిల్ల ట్రోల్ చేయొద్దు. ఎందుకంటే తనకు తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళు ఏదో మాట్లాడమంటారు, చిన్నపిల్ల మాట్లాడింది, ఏం తనకు తెలియదు పూర్తిగా, చిన్నపిల్ల. దయచేసి ఎవరు కూడా ట్రోల్ చేసే ప్రయత్నం చేయొద్దు, ఎవరు చేయొద్దు. నేను కూడా ట్రోల్ చేయలేదు, నేనేం చేయలేదు, పాపను కూడా నేను ఏమీ అనలేదు. అలాంటి రాజకీయం చేయొద్దు, పిల్లలని రాజకీయంలో లాగొద్దు అనేది నేనేది. రేపేమైనా ఏమైనా పరిస్థితి ఎవరైనా ట్రోల్ చేస్తే, పార్టీలకు సంబంధం లేని వ్యక్తులు ట్రోలర్స్ ఉంటారు కదా, వాళ్ళు ట్రోల్ చేస్తారు. రేపు ఏమైనా పరిస్థితి జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరు పరిస్థితి? ఇలాంటి మనం కోకొల్లగా చూసాం కదా గతంలో. సో ఎవరు కూడా ట్రోల్ చేయొద్దు, దయచేసి ట్రోల్ చేయొద్దు చిన్నపిల్లని. కాబట్టి ఎప్పుడైనా రాజకీయాలు, ఏ పార్టీ అయినా సరే చిన్న పిల్లలతో రాజకీయాలు చేయొద్దు, చిన్నపిల్లని రాజకీయంలోకి లాగొద్దు. రాజకీయం చూడండి, రాజకీయం చేయండి, రాజకీయం లాగా చేయండి, అంతేగాని చిన్న పిల్లలతో రాజకీయం చేసే ప్రయత్నం ఎవరు చేయొద్దు. అలాగే ఎవరు కూడా ట్రోల్ చేయొద్దు, దయచేసి ఎవరు ట్రోల్ చేయొద్దు. వీళ్ళకి ఇంకెంత చెప్పినా కూడా సిగ్గనిపించదు, నాకు నిజంగా బాధ అనిపించింది ఈ వీడియో చూసిన తర్వాత. అందుకే మాట్లాడినా. జై హింద్.